కాపులను బీసీల్లో చేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. కాపులను బీసీల్లో చేరుస్తూ జీవోలు ఇచ్చే వరకు రైలు రోకోలు రోడ్డుపై బైఠాయించాలని పిలుపునివ్వడంతో సభకు హాజరైన వారంతా ఆందోళన దిగారు. జాతీయ రహదారిపై కూర్చుని వాహనాలను అడ్డుకున్నారు. ముద్రగడతో పాటు వందలాది మంది కులస్తులు, రాజకీయ నాయకులు తదితరులు సభాస్థలం నుంచి హైవే, రైల్వే ట్రాక్లను దిగ్బంధించేందుకు బయలుదేరారు. దీంతో హైవేపై కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ ఆగిపోయింది. తుని రైల్వే స్టేషన్ సమీపంలో కాపు గర్జన కార్యకర్తలు ఆందోళనలు ఉద్రిక్తత దారితీస్తాయి. రత్నాచల్ ఎక్స్ప్రెస్ పైన రాళ్లతో దాడికి పాల్పడ్డారు కార్యకర్తలు. రైలు ఇంజిన్ను ధ్వంసం చేశారు. ఈ దాడిలో రైల్వే సిబ్బందికి, ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆందోళనకారుల దాడితో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆందోళనకారుల్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా వీలు కాలేదు. ముద్రగడ తునిలో ఏర్పాటు చేసిన కాపు ఐక్య గర్జన ఉద్యమం గుజ్జర్ల ఆందోళన తలపిస్తోంది. బహిరంగ సభను ముగించుకుని వస్తున్న కాపు యువకులు, నాయకులు జాతీయ రహదారిని దిగ్బంధించారు. అటు వైజాగ్, ఇటు రాజమండ్రి వైపు రెండు వైపులా 30 కిలోమీటర్ల మేర రోడ్డును బ్లాక్ చేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోపక్క రైల్వే ట్రాక్పై అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులు విద్యుత్ వైర్లు పట్టుకోవడానికి ప్రయత్నించారు. అంతకుముందే అప్రమత్తమైన అధికారులు పవర్ సప్లై ఆపేశారు. రైల్వే డ్రైవర్కి, ఆందోళనకారులకి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆందోళనకారులు మరింత రెచ్చిపోయి ట్రైన్ అద్దాలు పగలగొట్టారు. ప్రయాణికుల్ని కిందకు దించి 4 బోగీల్ని దగ్ధం చేశారు. దాంతో తుని దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తుని రైల్వే స్టేషన్ సమీపంలో కాపు గర్జన కార్యకర్తలు ఆందోళనలు ఉద్రిక్తత దారితీస్తాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? కళ్యాణ్, తూర్పుగోదావరి జిల్లా తునిలోని ముద్రగడ చేపట్టిన కాపు ఐక్య గర్జనకు సంబంధించి ఉధృత పరిస్థితులకు దారి తీయడం జరిగింది. ముద్రగడ ప్రసంగిస్తున్న సమయంలోనే కేవలం 2 నిమిషాలు మాత్రమే ఆయన ప్రసంగించారు. ఆ ప్రసంగంలోనే కాపులను బీసీలో చేర్చాలంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, ఈ మేరకు కాపును బీసీలో చేర్చే వరకు కూడా ఉద్యమించాలని చెప్పేసి దాని గురించి మొత్తం హైవేని దిగ్బంధం చేయండి, అలాగే రైళ్లన్నీ కూడా దిగ్బంధం చేసి నిలిపివేయాలని చెప్పేసి పిలుపునివ్వడంతో మొత్తం ఆందోళనకారులందరూ కూడా మొత్తం జాతీయ రహదారి అంతటా కూడా దిగ్బంధం చేయడం జరిగింది. ఇటువైపు వైజాగ్ నుంచి కానీ, అటు రాజమండ్రి నుంచి కానీ వచ్చే వెహికల్స్ అన్ని కూడా మొత్తం పూర్తిగా హైవే అంతా దిగ్బంధం అయిపోయింది. ఆందోళనకారులందరూ కూడా మొత్తం హైవే అంతా కూడా నిలిచిపోవడంతో మొత్తం ట్రాఫిక్ నిలిచిపోవడం జరిగింది. మొత్తం ఇటువైపు 30 కిలోమీటర్లు, ఇటువైపు కూడా మరో 30 కిలోమీటర్ల మేరకు మొత్తం ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆందోళనకారులు కూడా ట్రైన్లు రత్నాచల్ ఎక్స్ప్రెస్, ఈ సభా వేదిక సమీపంలో ఉన్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ కి సంబంధించి అక్కడే కదా పట్టాల మీద అడ్డంగా పడుకొని తమ నిరసన తెలియజేయడం జరిగింది. దీంతో అక్కడ రైలు రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో ఉన్న డ్రైవర్ కి మన ఆందోళనకారులకి మధ్య ఘర్షణ చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఈ సమయంలోనే ఒక రైల్వే డ్రైవర్ వచ్చి ఒక ఆందోళనకారుని గాయపరచడం జరిగింది. దీంతో ఉద్రిక్తం అయిపోయిన ఆందోళనకారులు ఆ ట్రైన్ అద్దాలు పగలు కొట్టడంతో పాటు అలాగే రైలు సంబంధించిన అందులోని ప్రయాణికులందరినీ కూడా 2 బోగీల్లో ఉన్న ప్రయాణికుల్ని దింపివేసి ఆ 2 బోగీల్ని కూడా దగ్ధం చేయడం జరిగింది. దీంతో ఆ మొత్తం ప్రయాణికులందరూ కూడా కిందకు దిగిపోవడం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపట్టడంతో పాటు భారీగా పొగలు కూడా కమ్ముకోవడం జరిగింది. మొత్తం ఇక్కడ అంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఆందోళనకారులందరినీ కూడా చెదరగొట్టడం జరుగుతున్నది. అయితే మొత్తం తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు ముద్రగడ కాపు ఐక్య గర్జనకు సంబంధించి ఊహించిన రీతిలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. దీంతో లక్షలాది మంది ఇక్కడికి చేరుకోవడంతో వాళ్ళని ఎవరిని కూడా అదుపులు చేయలేని పరిస్థితి నెలకొన్నది. మొత్తం 3500 మంది పోలీస్ సిబ్బందిని పెట్టి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా వివిధ ప్రాంతాల్లో ఉండిపోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఈ ఆందోళనకారులందరూ కూడా ఒక్కసారికి లక్షలాది మంది మొత్తం ఒకేసారి ఆందోళన చేయడంతో దీన్ని అదుపు చేయడం ఎవరు కూడా పని కాలేదు. అయితే గుజ్జల్లో జరిగిన ఆందోళన కల్పించే విధంగా ఇక్కడ ముద్రగడ పిలుపునివ్వడంతో మొత్తం అక్కడ అంతా కూడా ఆందోళన చేసి రైలు ఒక పక్క రైలు దిగ్బంధం, ఒక పక్క బస్సులు దిగ్బంధం, హైవే దిగ్బంధం కూడా చేయడంతో మొత్తం శ్రమించిపోయి మొత్తం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు ఎక్కడికక్కడ రెచ్చిపోయి తమ ఈ ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతున్నది. మరోపక్క పోలీసులు వీళ్ళందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నాన్ని చేయడానికి కూడా వాళ్ళు కూడా జంగుతున్నారు. కొద్దిగా వెనక శాంతి భద్రత కాపాడాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా సంధాయించినప్పటికీ కూడా ఎవరు కూడా ఆందోళనకారులు వినే పరిస్థితి కూడా లేకపోయింది. ఆ ముద్రగడ కూడా ఆందోళన కొద్దిసేపు హైవే మీద దిగ్బంధం చేపట్టి ఆయన కూడా మీడియాతో మాట్లాడుతూ కూడా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇంత ఆందోళన జరుగుతున్న సమయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే
కాపులందరినీ కూడా బీసీలో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతున్నది. అయితే బ్రిటిష్ కాలానికి ముందు నుంచి కూడా కాపులు బీసీలో ఉన్నారు. తర్వాత స్వాతంత్ర ఉద్యమం అనంతరం కూడా కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళందరూ కూడా బీసీలో ఉండడం జరిగింది. అయితే ఇప్పుడు మట్టికి ఈ బీసీలో చేర్చడానికి అభ్యంతరాలు ఏంటి అని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. అయితే బీసీలకు అన్యాయం జరగకుండా మరో పక్క ఈ కాపులను కూడా బీసీలో చేర్చి తమకు న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. ఈ కాపులను బీసీలో చేర్చే వరకు కూడా తమ ఉద్యమం ఆగదని చెప్పేసి ఆయన పిలుపు చెప్పడం జరిగింది. ఆందోళనకారులు కూడా ఈ ఉద్యమాన్ని ఆపవద్దని చెప్పేసి ఆయన పిలుపు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కళ్యాణ్, అయితే శ్రీనివాస్, రైల్వే ట్రాక్ దగ్గర పరిస్థితి ఏంటో క్లియర్ చేస్తారా? అధికారులు ఏమంటున్నారు? రైల్వే సంబంధించి మొత్తం రైల్వే ఆందోళనకారులందరూ కూడా ఇంకా రైలు పట్టాల మీద నిలిచిపోవడం జరిగింది. అలాగే ఓ పక్క ఈ 2 బోగీలు దగ్ధం కావడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపట్టడంతో పాటు పొగలు కూడా వస్తున్నాయి. ప్రయాణికులు కూడా కిందకి దిగి ఎవరికాలు పారిపోవడం జరిగింది. భయంతో పరుగులు తీస్తున్నారు. దీంతో ఆ విద్యుత్ వైర్లకు సంబంధించి కూడా పవర్ కట్ నిలిపివేయడం జరిగింది. రైల్వే అధికారులు ముందుగానే ఈ ఆందోళనకాలు రెచ్చిపోయి విద్యుత్ తీగలను పట్టుకోవడానికి కూడా ప్రయత్నిస్తారు రైలు లీక్ అని చెప్పేసి ముందుగానే గ్రహించి ఆ రైల్వే అధికారులు ముందుగా గ్రహించి విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయడం జరిగింది. దీంతో అక్కడ ఇంకా ఆందోళన కొనసాగుతున్నది. రైలు ఒక అద్దాలు పగలగొట్టడంతో మొత్తం ఉద్రిక్త పరిస్థితి దారితీసింది. మొత్తం ప్రయాణికులందరూ కూడా కిందకి దిగి ఈ వైజాగ్ నుంచి రత్నాచల ఎక్స్ప్రెస్ లో వస్తున్న ప్రయాణికులందరూ కూడా కిందకి దిపి వాళ్ళు రైల్వే స్టేషన్ పై పరుగులు తీయడం జరుగుతుంది. ఆ పరిస్థితుల మట్టికి ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరుగుతున్నది. థ్యాంక్ యూ శ్రీనివాస్. పార్టీలన్నీ కాపులను ఓటు బ్యాంక్ ఉపయోగించుకుంటున్నాయని, భవిష్యత్తులో ఈ పరిస్థితి మారాలని అన్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. ప్రస్తుతం కాపుల్లో చైతన్యం వచ్చిందని, కాపులను బీసీలో చేరుస్తూ జీవో ఇచ్చే వరకు ఉద్యమం ఆగదని అన్నారు ఆయన. కమిషన్ అని చెప్పేసి వంకలు చెప్పి మా జాతిని నిలువుగా మోసం చేస్తా ఉన్నారు. ఇది ఎంత మాత్రం మేము సహించము. 1910లో బ్రిటిష్ కాలంలో ఈ కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలు బీసీలుగా ఉన్నాయి. ధర్మిళ స్వాతంత్రం వచ్చి 56లో సంజీవ్ రెడ్డి గారు బీసీల నుంచి ఓసీలుగా మార్చడం జరిగింది. ధర్మిళ, దామోదర్ సంజీవ్ గారు దళిత ముఖ్యమంత్రి ఈ కాపుల యొక్క దరిద్రం చూసి, కాపుల యొక్క పేదరికం చూసి, ఈ కాపులేంటి, వీళ్ళు ఓసీలేంటి, వీళ్ళకి గోచి ఉండదే, కట్టుకోవడం చొక్కా ఉండదే, పంచి ఉండదే, తువాలు ఉండదే, వీళ్ళకి వీళ్ళు ఓసీలా అని చెప్పి ఈ కులం మీద జాలి తెలిసి 61లో బీసీలు జరిగింది. 66లో మళ్ళా పెద్దల కుట్ర చేసి బీసీలుగా ఉన్నవన్నీ ఓసీలుగా మార్చడం జరిగింది. అది కూడా జీవో ద్వారానే. మేము గతంలో ఉన్నది పునరుద్ధరించమని అడుగుతా ఉన్నాం. విజయభాస్కర్ రెడ్డి గారు జీవో నెంబర్ 30 ఇచ్చారు. 30 మీద హైకోర్టుకి మీరు వెళ్లారు. మీరు ఒక పెద్ద ఆయన చేత వేయించి స్టేజ్ వేయించారు. ఫుల్ బెంచ్ 95లో తీర్పు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన జీవో 30 నంబరు సరి అయిందే, వెంటనే కార్యాచరణకు దిగండి అని చెప్పి హైకోర్టు 3 జడ్జీలు తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు తీర్పు వచ్చిన నాటికి మీ ప్రభుత్వమే ఉన్నది. ఆ రోజు లగాయతూ ఈ రోజు వరకు 21 సంవత్సరాలు అయింది. ఇంతవరకు ఉలుకు పలుకు లేకుండా మా జీవన్ పక్కన పెట్టేసి మీరు కాకమ్మకాలు చెప్తా ఉన్నారు. కాపులకు ఎంతో చేశాను చెప్తా ఉన్నారు. ఆ రోజు హైకోర్టులో ఎందుకు చేశారు? మీరు హైకోర్టులో ఇచ్చిన తీర్పుని ఎందుకు అమలు చేయలేదని అడుగుతా ఉన్నాను. కాపులు చేసి ఉంటే ఈ రోజు ఈ దరిద్రం నుంచి బయటపడేవాళ్ళం. పోతే పోని ఈ మధ్య కాలంలో 14 ఎన్నికల్లోనూ ఎన్నికల ముందు కూడా మీరు ప్రచారంలో కాపుల్ని బీసీలో చేరుస్తాను, సంవత్సరానికి 1000 కోట్లు ఇస్తా అని చెప్పేసి పలు సభల్లో వాగ్దానం చేసి ఈ కాపు జాతి ఓటుతో మీరు గద్దెనెక్కడం జరిగింది. గద్దెనెక్కిన 6 నెలల్లో ఈ యొక్క 2 కార్యక్రమాలు అమలు చేస్తా అని చెప్పి 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, సంవత్సరం 6 మాసాలు అయిపోయింది, 2 సంవత్సరాలు తగ్గి వస్తున్నా కూడా ఉలుకు పలుకు లేకపోవడంతో 4-5 ఉత్తరాలు రాయడం జరిగింది మీకు. కానీ దానికి కూడా సమాధానం లేదు. సరిగదా బిచ్చగాడికి బిచ్చ వేసినట్టుగా ఓ 50 కోట్లు బారేసి తినండ్రా బాబు అందాక వచ్చి మళ్ళీ ఎన్నికల ముందు 50 కోట్లు ఇస్తాను, కాపీలు తాగుతాని చెప్పేసి మీరు ఆ విధంగా మా జాతిని నిర్వీర్యం చేస్తూ వేళకోళం చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది.
మా జాతి ఈ రాష్ట్రంలో పుట్టడం నేరమా? ఈ జాతి ఈ రాష్ట్రం అంతరించిపోవాలని మీ అభిప్రాయమా? ఎందుకు మా జాతి మీద ఇంత తొలగని భావం అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. మీరు ఇచ్చిన వాగ్దానం వల్ల ఈ ప్రజల్లో ఉన్న నిరాశ నిస్పృహలతో ఉన్న వాళ్ళకి ఒక చనిపోయే పేషెంట్కి ఆక్సిజన్ ఇచ్చినట్టుగా మీరు ఆ మాట చెప్పి మా జాతిని మేల్కొల్పారు. మేల్కొల్పిన తర్వాత మీ గద్దెనెక్కిన తర్వాత మీరు ఈ యొక్క వాగ్దానాలను మర్చిపోయి గాల్లో తిరుగుతూ రాజధాని వంక, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ వంక, బందర్ ఎయిర్పోర్ట్ వంకలతో ఈ జాతిని మోసం చేస్తా ఉన్నారు. ఉద్యమాలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడటం కాదు, మీ కుటుంబం మీ కులం కుంటుపడుతుందని భయంతో, మీ కుర్చీ కదిలిపోతున్న భయంతో ఈ నాటకాలు ఆడి ప్రజల్ని మోసగిస్తా ఉన్నారు. ఇప్పటికే రైతు రుణాలు రద్దని చెప్పేసి ఒక మోసం చేశారు. డోకా రుణాలని చెప్పేసి రద్దు చేస్తామని చెప్పేసి అదో మోసం. ఆడవాళ్ళ యొక్క బంగారం బ్యాంకులో ఉన్నది మీ మెడలో ఉంటుందని చెప్పేసి వాగ్దానం చేశారు. అది మర్చిపోయారు. జాబ్ కావాలంటే బాబు రావాలన్నారు, నిరుద్యోగులు కావాలంటే బాబు రావాలన్నారు, కాపులు బీసీలు కలపాలంటే బాబు రావాలన్నారు, కాపులకు 1000 కోట్లు కావాలంటే బాబు రావాలన్నారు, ఎస్సీ జట్టు రద్దు అవ్వాలంటే బాబు రావాలన్నారు. ఇలాగ పశ్చాత్తాలాడి ఓట్లు వేయించుకుని ఈ రోజు గాల్లో విదేశాలు ప్రత్యేక విమానాలు తిరుగుతూ డబ్బు లేదు అంటూనే 1000 కోట్లు రాజధాని నిర్మాణం కోసం శంకుస్థాపన పేరుతో 100 కోట్లు ఖర్చు పెట్టారా? ఎందుకు పనికిరాని పట్టిసీమ ప్రాజెక్టుకి ఒక 1400 కోట్లు ఖర్చు పెట్టారా? పప్పు దళాల కోసం 100 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారా? వాటికి డబ్బులు ఉంటాయా? మా కాపు జాతికి సంబంధించిన మీరు ఇచ్చిన 1000 కోట్లు ఇవ్వడానికి డబ్బులు లేవు, ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పేసి వంగలు పెట్టి ఉన్నది మానేసేసి తక్షణం రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసే వరకు కూడా ఈ రోడ్డు నుంచి పట్టాల నుంచి కదిలే సమస్య లేదు. చంపితే చంపండి, ఎంతమంది చంపాలనుకుంటారో చంపండి, మా శవాల మీద డబ్బులు ఏరుకోండి. అంతేగాని శవాలు ఉన్నాయని లాఠీలతో కొడితే పారిపోతామని, లాఠీలతో కొడితే ఉద్యమం ఆగిపోతామని అనుకోవద్దు. ముఖ్యమంత్రి గారు, మా ప్రజానికి మా సోదరుల ఓట్లతో మీ గద్దెనెక్కారు. మా జాతికి అన్యాయం చేస్తే మీకు రాజకీయంగా పుట్టగతలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. తక్షణం 2 జీవోలు విడుదల చేయాలని, విడుదల చేసే వరకు కూడా కదిలే సమస్య లేదని నేను తెలియజేస్తా ఉన్నాను. అర్ధరాత్రి కాడ రాజధానికి భూముల కోసం, గ్రీన్ ఫీల్డ్ భూముల కోసం, బందర్ పోర్ట్ భూముల కోసం అర్ధరాత్రి కాడ జీవులు ఇస్తా ఉన్నారు. మా కాపులకు వచ్చినప్పటికీ జీవులు ఇవ్వడానికి మీకు సమయం లేదా అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు. ఇంకా కాలయాపన చేయకండి, కహానీలు తప్పొద్దు, కథలు చెప్పకండి. తక్షణం మా 2 జీవోలు విడుదల చేసే వరకు కూడా కదిలే సమస్య లేదని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను. కాపులను బీసీల్లో చేర్చే వరకు ఉద్యమిస్తామన్నారు కాపు నేత ముద్రగడ పద్మనాభం. కాపులను బీసీల్లో చేరుస్తూ జీవోలు ఇచ్చే వరకు రైలు రోకోలు రోడ్డుపై బైఠాయించాలని పిలుపునివ్వడంతో సభకు హాజరైన వారంతా ఆందోళన దిగారు. జాతీయ రహదారిపై కూర్చుని వాహనాలను అడ్డుకున్నారు. ముద్రగడతో పాటు 100 మంది కులస్తులు, రాజకీయ నాయకులు తదితరులు సభాస్థలం నుంచి హైవే, రైల్వే ట్రాక్లను దిగ్బంధించేందుకు బయలుదేరారు. దీంతో హైవేపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఆడెవడో పట్టుకుని చేస్తున్నాడు. లైన్